శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్ననాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీధాత్రే నమః. హరి ఓం. ఇక్కడ మనం హిరణ్యానికి సంబంధించిన ఒక ప్రక్రియ మనం చూడబోతున్నాం. ఇక్కడ కొంచెం ఈ వీడియోలో ఒకటి రెండు విషయాలు కాస్త ఎక్కువ ప్రస్తావిస్తారు. మన వేదం అంటే ఏంటి, మన ఈ ప్రకృతి ఏంటి అనే విషయం తెలియడం కోసం ఒక రెండు మూడు ఎక్కువ విషయాలు ప్రస్తావిస్తారు. శ్రీధాత్రే నమః. హరి ఓం. ఇక్కడ మనం హిరణ్యానికి సంబంధించిన ఒక ప్రక్రియ మనం చూడబోతున్నాం. ఈ హిరణ్యానికి సంబంధించిన వివరాలు చెప్పే ముందు ఇది వీడియో కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఈ సృష్టి ప్రకృతి వీటికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా నేను ఇక్కడ ప్రస్తావిస్తాను. మనం మనుషులం, మనకు నాభి బొడ్డు ఉంటుంది. బొడ్డు కింద మనకి విసర్జన వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, పునరుత్పత్తి వ్యవస్థ ఉంటాయి. బొడ్డుకు పైన ఊపిరితిత్తులు ఉంటాయి. ఆ ఊపిరితిత్తుల మధ్యలో హృదయం ఉంటుంది. ఇంకా పైన శిరస్సు ఉంటుంది. దాంట్లో జ్ఞానేంద్రియాలు, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, ఈ జ్ఞానేంద్రియాలు ఉంటాయి. మనుషులకి ఎట్లా ఉంటాయి, మరి గేదెలు, ఆవులు, వీటికి మేకలు, వాటికి ఎట్లా ఉంటాయి, వాటికి కూడా నాభి ఉంటుంది. నాభికి కింద జీర్ణ వ్యవస్థ ఉంటుంది, విసర్జన వ్యవస్థ ఉంటుంది, పునరుత్పత్తి అంగాలు ఆ వ్యవస్థ కూడా ఉంటుంది. నాభికి పైన ఊపిరితిత్తులు ఉంటాయి, గుండె ఉంటుంది. ఇంకా పైన కంఠం దాటిన తర్వాత ఈ జ్ఞానేంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, ఇవన్నీ అక్కడ ఉంటాయి. తేళ్ళు, కీటకాలు, తేళ్ళు లేకుంటే సర్పాలు, ఇవి చూస్తాం, వాటికి కూడా ఉంటాయి. నాభి కింద ఈ లౌకికమైన పనులు, నాభికి పైన వైటల్ ఆర్గాన్స్ అంటారు, జీవాన్ని ఇచ్చేటువంటి అవయవాలు. ఇంకా అయిపోయిన ఇమ్మోర్టల్ అంటారు, అంటే జ్ఞానేంద్రియాలు, అవి ఉంటాయి. ఆఖరి కీటకాలకు కూడా అట్లాగే ఉంటాయి. సముద్రంలో ఉండే చేపలు, తిమింగలాలు, వీటన్నిటి కూడా అట్లాగే ఉంటాయి. అంటే మొత్తం ఈ సృష్టిలో ఉండేటువంటి జంతుజాలమన్నిటికీ కూడా నాభికి కింద ఇహలోకానికి సంబంధించినటువంటి జీర్ణ వ్యవస్థ, విసర్జన వ్యవస్థ, మూత్రపిండాలు కావచ్చు, లేకుంటే మలము కావచ్చు, తర్వాత పునరుత్పత్తి వ్యవస్థ, ఈ లోకానికి సంబంధించిన పనులు ఈ నాభికి కింద ఉంటాయి. నాభికి పైన ప్రాణాన్ని నిలిపేటువంటి ఊపిరితిత్తులు, హృదయం ఉంటుంది. ఇంకా ఆ పైన జ్ఞానేంద్రియాలు, మన తెలివితేటలు, ఇవన్నీ ఇంకా ఆ పైన ముఖంలో ఉంటాయి. ఈ తెలివితేటల వల్ల, మనకున్న బుద్ధి జ్ఞానం వల్ల మనం ఎట్లా నడవాలి, ఎటు నడవకూడదు అనే విషయం అక్కడ తెలుస్తుంది. అందుకని వాటిని ఇమ్మోర్టల్ థింగ్స్ అని అంటారు. అసలు ఇప్పుడు ప్రశ్న ఏమంటే, ఈ సృష్టిలో ఇలా ఎందుకు ఉండాలి? అందరికీ, జంతుజాల మొత్తానికి బిలో ద లెవెల్, అబోవ్ ద లెవెల్, నాభికి కింద, నాభికి పైన, ఇట్లా రెండు భాగాలుగా ఉంటాయి. కాబట్టి ఒక సామెత ఏర్పడుతుంది, హెడ్ అండ్ టైల్. ఈ హెడ్ అండ్ టైల్ వేరువేరుగా ఉంటాయని ఒక సామెత ఏర్పడుతుంది. ఇలా ఎందుకు ఉండాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు వేదము శాసనం చేస్తుంది. ఈ సృష్టి అనేది ఇట్లా ఉండాల్సిందే అని వేదం చెప్తుంది. వేదం ఏం చెప్పింది? ఇందాక చెప్పిన పురుష సూక్తంలో, నాభ్యాసీదంతరిక్షం శీర్ష్ణౌద్యౌ సమవర్తత పద్భ్యాం భూమిర్దిశ శ్రోత్రాతు తథా లోకాగం అకల్పయన్. ఈ విధంగా ఒక మంత్రం ఉంటుంది దాంట్లో. అంటే విరాట్ పురుషుడి యొక్క నాభి నుంచి అంతరిక్షం వచ్చింది. అంతరిక్షం అంటే ఏంటి? మన అంతరిక్షం అనగా ఆకాశం అనుకుంటాం. ఆకాశంలో ఒక భాగం అంతరిక్షం. అంతరిక్షం అంటే ఏంటి? నక్షత్రాలు ఎక్కడైతే ఉంటాయో దాన్ని అంతరిక్షం అంటారు. నక్షత్రాలను, రిక్ష అంటే నక్షత్రం, నక్షత్రం తనలో ఉంచుకున్నది కాబట్టి అది అంతరిక్షం అయింది. అంటే నక్షత్రాలు లేని ఇంకో భాగం ఏదో ఉంది, దాన్ని కూడా వేరే ఇంకో రకంగా చెప్తుంది. నక్షత్రాలు వచ్చినాయి అంటే సృష్టి ప్రారంభమైంది. విరాట్ పురుషు యొక్క నాభి నుంచి సృష్టి వచ్చింది అని వేదం చెప్పింది. దీనికి ఒక బొమ్మ గీశారు. ఆ బొమ్మ గీస్తే ఎట్లా ఉందట? శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో శేషతల్పం మీద పడుకున్నాడు. ఆయనకు నాభిలోంచి ఒక కమలం వచ్చింది. కమలంలోంచి బ్రహ్మ వచ్చాడు. ఆయన సృష్టించాడు.
ఇట్లాగా మహావిష్ణువు నాభిలో నుంచి బ్రహ్మ కమలం వచ్చి కమలం నుంచి బ్రహ్మ ఆయన సృష్టించాడంటే మరి విదేశీ జ్ఞానం ఉన్న వాళ్ళందరూ కూడా ఏదేదో శాస్త్రం సైన్స్ వీటి పేరు మీద మనల్ని అపహాస్యం చేసిన సందర్భాలు గొప్పలేదు. నాభి నుంచి సృష్టి వచ్చిందని చెప్పినప్పుడు ఇప్పుడు నాభి కిందనే అంత మోర్టల్ థింగ్స్. ఏదైనా ఒక జీవికి నాభి ఎందుకు ఉంటుంది? తల్లి శరీరంలోంచి ఆహార పదార్థాలు ఆ నాభి ద్వారానే వెళతాయి, నాభి ద్వారానే ప్రాణాన్ని నిలబెడుతుంది. కాబట్టి నాభి యొక్క ప్రాముఖ్యత అట్లా ఉందని మన వేదం చెప్పిన తర్వాత పాశ్చాత్య దేశాల యొక్క నాలెడ్జ్ తోటి మనల్ని అపహాస్యం చేసేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఇది ఒక విషయం. ఇప్పుడు ఈ మంత్రం ద్వారా నాభ్య ఆసీదంతరిక్షం అనే ఈ మంత్రం ద్వారా మనకు అర్థమవుతున్న విషయం ఏమంటే నాభికి కింద ఉన్న ఈ కండరాలన్నీ సృష్టికర్త యొక్క ఆధీనంలో ఉంటాయి. అయితే దీంట్లో నాభికి కింద ఉన్న ఈ కండరాలకు ఒక లక్షణం ఉంది, అవి వ్యాకోచిస్తాయి, సంకోచిస్తాయి. అంటే ఇప్పుడు ఎవరైనా మహిళ గర్భవతి అయిందనుకోండి, ఆ గర్భం ధరించడానికి ఈ కింది పొట్ట మొత్తం బాగా పెరుగుతుంది. అంతకుముందు ఏమైపోయింది, అది గర్భాంధరి బాగా పెరుగుతుంది. డెలివరీ అయిపోయిన తర్వాత, ప్రసవం అయిపోయిన తర్వాత ఆ పొట్ట లోపలిపోతుంది. తర్వాత దానికి కావాల్సిన ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేస్తారు. చేసినప్పుడు అది సంకోచిస్తాయి కండరాలు. అంటే ఈ నాభికి కింద ఉన్నటువంటి కండరాలు సృష్టికర్త యొక్క ఆధీనంలో ఉంటాయి. ఇప్పుడు హెర్నియా అంటే ఏమిటి? ఈ నాభికి కింద ఉన్న ఈ కండరాలు వాటి లూజు అవి వదులైనప్పుడు, బలహీనమైనప్పుడు వాటి లోపల నుండి చిన్న ప్రేగులోని ఆ ప్రేగులు అది ఎక్కడైతే కండరం బలహీనం దాంట్లోంచి బయటికి పొడుచుకొస్తుంది. దాన్ని హెర్నియా అంటారు. ఈ హెర్నియా తగ్గించడానికి మనం సరస్వతీదేవి దగ్గరికి వెళ్ళాం. ఎందుకని? కలియుగంలో బ్రహ్మకు పూజలు లేవు. కాబట్టి బ్రహ్మతో సమానమైనంటే ఆయన భార్య, జ్ఞానానికి ప్రతీక అయినటువంటి సరస్వతీదేవికి మనం ఇక్కడ పూజ చేస్తున్నాం. అది ఎట్లా చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం. సరస్వతీదేవి ఫోటో ఒకటి పెట్టుకున్నాము, ఒక నమస్కారం చేయడం, దానికి అగరబత్తి ఒకటి చూపించడం, నమస్కారం చేయడం. ఇప్పుడు అమ్మవారి దగ్గర తలపూలు వేయడం, చెంపలు వేసుకొని నమస్కారం చేసి చెంపలు వేసుకున్నాను. నమస్కారం చేసుకొని చెంపలు వేసుకొని ఒక తెల్ల పువ్వు పాదాల దగ్గర పెట్టడం, అక్కడే పెట్టండి. అక్కడ అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి. ఇవి పక్క దొరుకుకోండి, పక్క అక్కడ. చెంపలు వేసుకున్నారు, నమస్కారం చేయడం, చెంపలు వేసుకోవడం, ఒక గుంజి తీలో ఒక పువ్వు పెట్టడం. ఇట్లా ఎన్ని పూలు పెట్టాలి? దీనికి ఒక లెక్క ఉంది. బ్రాహ్మణులు అయితే 11 పూలు పెట్టాలి, క్షత్రియులు అయితే 8 పూలు పెట్టాలి, వైశ్యులు అయితే 7 పూలు పెట్టాలి, మిగిలిన వాళ్ళు ఎవరైనా 4 పూలు పెట్టాలి. ఇట్లా 7 పూలు పెడితే అయిపోతుందా అంటే ఇప్పుడు ఈయన 7 పూలు పెట్టారు. 7 పూలు పెడితే అయిపోతుందా ఒక్క రోజుకి? అట్లా కాదు. 7 పూలు పెట్టాము, మళ్ళీ కాసిని చేతులు తడి చేసుకొని, కళ్ళు తుడుచుకొని, చెవులు తుడుచుకొని మళ్ళీ 7 పూలు. ఇప్పుడు ఆయన కొద్దిగా ఎక్కువ వంగారు. ఈ హెర్నియా వచ్చేసరికి వయసు కాస్త ఎక్కువ ఉంటుంది, 50, 55 అట్లా ఉంటాయి. వాళ్ళు వంగలేనప్పుడు చేతులు 2 చెవులు పట్టుకొని ఆ తలకాయ ఉంచినా చాలు, గుంజి అయిపోయినట్లయితే. ఆ విధంగా రోజుకు మనం ఎన్ని ఎక్కువసార్లు చేస్తే అన్ని ఎక్కువసార్లు చేసి దానివల్ల చాలా త్వరితంగా ఈ హెర్నియా అనేటువంటి సమస్య తగ్గుతుంది. ఈ హెర్నియా చేసిన ఆయన సత్యనారాయణ గారు ఇప్పుడు ఆయన అనుభవం చెప్తారు. చాలా 2 సంవత్సరాలుగా ఉంది, 2 ఇయర్స్గా ఉంది. గట్టి చెప్పి వినపడాలి. ఎన్ని 2 సంవత్సరాలుగా ఉంది. లైట్గా తగ్గింది, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ ప్రక్రియ చేయించిన ఆయన దాస నాగేశ్వరరావు వచ్చిన వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఎట్లా అనిపిస్తుంది మీకు? ఈ
హెర్నియాకి వచ్చిన వాళ్ళందరూ చాలా బాగుంది, మాకు రిజల్ట్ కనబడుతుంది అని చెప్తున్నారు. మొదటి నుంచి కూడా 2 సంవత్సరాల నుంచి ఉన్నది కూడా ఈయనకి ఇప్పుడు కొద్ది తగ్గుముఖం పట్టింది. ఇంతకుముందు ఎన్నో మందులు వాడారు ఆయన సత్యనారాయణ గారు. ఇప్పుడు ఇక్కడ చేయటం వల్ల ఈ 15 రోజుల్లోనే అతనికి మార్పు కనపడింది అని చెప్తున్నారు. స్వస్తి ఏతత్ ఫలం సర్వం శ్రీ గంగాపార్వతీ సమేత ముక్తేశ్వర స్వామి దేవతార్పణమస్తు. తత్సత్ బ్రహ్మార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయితే ఈ ప్రక్రియలన్నింటిలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏమంటే, ఇంట్లో ఎవరైనా మహిళలు నెలసరి రోజుల్లో ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు ఎవ్వరు కూడా ఈ ప్రక్రియలు చేయకూడదు. మిగిలిన వాళ్ళు మగవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవ్వరు ఈ ప్రక్రియలు చేయకూడదు. ఆ ఇంట్లో మహిళకి 5వ రోజు అందరూ తలస్నానం చేయాలి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తలస్నానం చేయాలి. పసుపు నీళ్ళతో ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి. ఆ 4 రోజుల పాటు వాడినటువంటి పక్క బట్టలు కానీ మిగిలిన బట్టలు కానీ అవన్నీ తీసేసి ఉతికిన బట్టలు వేసుకొని మళ్ళీ 6వ రోజు నుంచి ప్రక్రియ ప్రారంభించాలి. మీరు ఎంత కష్టపడి ఆ సమయంలో చేస్తే ఇది మొత్తం రివర్స్ అవుతుంది. మనం ఊహించినటువంటి విపరీత పరిణామాలు మనకు వస్తాయి. ఈ నియమాన్ని మాత్రం ప్రతి ప్రక్రియలో